ఇప్పుడు ఎప్పటి నుంచి మేము డ్రోన్స్ కూడా సరిగ్గా యూజ్ చేస్తాము. సో దాట్ ఇప్పుడు కొన్ని రోజు ముందు జరిగిన విషయంలో ఒక బండి ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసింది. కానీ దీనికి ఇప్పుడు ప్రెస్లో ఏం వచ్చింది, ఓన్లీ ఇది ఆ బండికి పట్టుకొని తర్వాత ఏం జరిగింది. కానీ ఆ బండిది 15-20 మినిట్స్ నుంచి బిహేవియర్ ఎలా ఉంది రోడ్ మీద, ఎంత ర్యాష్గా వాళ్ళు డ్రైవ్ చేశారు, ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారు, జామ్ క్రియేట్ చేశారు, అది బయటికి రాలేదు. అందుకే ఇప్పటి నుంచి మేము అన్ని డ్రోన్స్ యూజ్ చేసి అన్ని ఫీడ్ మానిటర్ చేస్తాము. అండ్ ఏమీ ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఆ ఫీడ్ కూడా పబ్లిక్కి రిలీజ్ అవుతుంది. ఓన్లీ మీ నమ్మకం మనకు కావాలి. పోలీస్ మీ సేఫ్టీ కోసం ఉంది, మీ భద్రత కోసం ఉంది. అదే నమ్మకం మన మీద పెట్టండి. మన పోలీస్ 24 hours మేము మీకోసమే ఉన్నాము. అండ్ ఈ ప్రెస్ మీట్ నుంచి అదే మన ఆబ్జెక్టివ్ ఉంది, దట్ ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేసిన బండి అన్నీ ఇప్పటి నుంచి సీజింగ్ అవుతుంది. నో పార్కింగ్లో పార్క్ అయిన వెహికల్ టో అవుతుంది. అండ్ మళ్ళీ దీనికి చట్టం ప్రకారంగా ఎలా ప్రొసీజర్ ఉంది అదే ఉంటుంది. ఇంకోటి చాలా మందిది ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ వాళ్ళు వెహికల్ ఆపి ఫోర్సిబుల్గా చలాన్ రియలైజ్ చేసేస్తారు. దీనికి ఇష్యూ ఏముంది, ఒక బండి మీద 5 చలాన్స్ ఉంటే, పెండింగ్ చలాన్స్ ఉంటే, అప్పుడు అతని దగ్గర 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, వాలంటరీగా ఈ చలాన్ యాప్ మీద చలాన్ పే చేయాలి. లేకపోతే వాళ్ళు అది అగ్రీ చేయకపోతే అప్పుడు మేము మళ్ళీ కోర్టులో పెడతాము. అండ్ మళ్ళీ కోర్టులో ఏం ప్రొసీజర్ ఉంది, కోర్టు దగ్గర పోవాలి, కోర్టు దగ్గర ఫైన్ పే చేయాలి, 50% డిపాజిట్ పే చేయాలి. అది మళ్ళీ కస్టమర్ అంటే ఏం క్లయింట్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు మీద బాధ్యత వస్తుంది ఇది అన్నీ ఫాలో చేయడానికి. అందుకే ఎప్పటి నుంచి మేము అన్ని SOP లాగా మన నుంచి ఎవరైనా ఫోర్సిబుల్గా మేము రియలైజ్ చేయము, కానీ మేము చెప్తాము. మీ దగ్గర 2 సమాధానం ఉంది. నెంబర్ 1, ఇప్పుడు ఈ చలాన్ యాప్ నుంచి మీరు పే చేయండి, లేకపోతే ఆ డ్రైవర్ డీటెయిల్స్ తీసుకొని, బండి డీటెయిల్స్ తీసుకొని మేము కోర్టులో ఫైల్ చేస్తాము. ఏనా? సో అదే మన సైడ్ నుంచి పోలీస్ కూడా ఉంది, మేము కూడా చూస్తాము అన్ని ఇన్స్టా ఐడీస్. అదే ఇన్స్టా ఐడీస్ నుంచి మళ్ళీ అది ప్రూఫ్ మన కోసమే ఉంటుంది. అదే ప్రూఫ్ కోర్టులో పెట్టి మేము మళ్ళీ ఇది చాట్ షీట్ చేస్తాము. అండ్ బండి కూడా సీజ్ అవుతుంది. సో అందుకే జస్ట్ పబ్లిక్కి అదే మన రిక్వెస్ట్ ఉంది, బీ సేఫ్ ఆన్ రోడ్స్, సేఫ్గా డ్రైవింగ్ చేయాలి. నాకాబందీ జరిగినప్పుడు యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ మీకు ఆపిస్తే ఖచ్చితంగా ఆగాలి. వాళ్ళు డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, పెండింగ్ చలాన్స్ చెక్ చేస్తారు, డీటెయిల్స్ చెక్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. కానీ అది ఫాలో చేయాలి. అదే ఇలాగా మ్యాటర్స్లో, బికాజ్ ఇది ర్యాష్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ ఉంది, మేము బండి సీజ్ చేశాము యాజ్ క్రైమ్ ప్రాపర్టీ. అదే కోర్టులో డిపాజిట్ అవుతుంది. అండ్ డిపాజిట్ తర్వాత మళ్ళీ దీనికి రిలీజ్కి ఏం ప్రొసీజర్ ఉంది, అది ఎవరు ఓనర్స్ ఉన్నారు, ఎవరు డ్రైవింగ్ చేశారు వాళ్ళకి మేము 35(3) నోటీస్ ఇస్తాము. అండ్ నార్మల్ FIR లాగా ఇది ప్రొసీడ్ అవుతుంది.